మానవత్వం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు. అందుకు నిదర్శనంగా నీకు గంగు అనే పగటి దొంగ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పగటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంతో దొంగతనాలు చేయసాగాడు. పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణాలలో కొనవచ్చిన వారి డబ్బు, దుకాణదారు డబ్బు మాయమయ్యేది. ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి. దొంగను చూసిన వారు లేరు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు ఎక్కడ పోయినది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు. రైతులు, వర్తకులు, రాజుద్యోగులు ఈ పగటి దోపిడీకి గురయ్యేవాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ప్రమాదమూ ఉండేది కాదు. ఈ దొంగతనాలను గురించి నగరపాలకుడికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. అతను దొంగ ఆచూకీ తెలుసుకొనడానికి చారులను నియమించాడు. కానీ లాభం లేకపోయింది. ఆ దొంగ పేరు గంగు. అతన్ని చూసి దొంగ అని ఎవరూ అనుకోలేరు. అతని హస్తలాఘవం అత్యద్భుతం. గంగును అధికారులు పట్టుకోలేకపోవటానికి కారణం అతను మామూలు దొంగ కాడు. మామూలు దొంగలు దొంగతనాలు చేసే పరిస్థితులలో అతను దొంగతనాలు చేయడు. అతను దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు. గంగును పట్టాలంటే ఈ విషయాలు గమనించాలి. ఒకసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు. అందులో డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం. తన భర్త చావు బ్రతుకులలో ఉన్నాడని, చికిత్సకు డబ్బు అవసరమని, దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయపూర్వకంగా రాసింది. ఆ లేఖ చదివిన మీదట గంగుకు కంపరం పుట్టింది. అతను తాను దొంగిలించిన డబ్బు తీసుకొని లేఖ వ్రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర సంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపల నుంచి వచ్చాడు. అతను మారువేషంలో ఉండిన నగరపాలకుడే. పగటి దొంగను పట్టుకునేందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతున్నాడు. దాంతో ఇంతకాలానికి ఇతని ఎత్తు పారింది. పగటి దొంగ దొరికిపోయాడు. న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది. అతనే పగటి దొంగ అని రుజువైంది. కానీ నగరపాలకుడు గంగును శిక్షించలేదు. ఇక ముందు దొంగతనాలు చేయనని గంగు చేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నగరపాలకుడు అంత శ్రమపడి పగటి దొంగను పట్టి కూడా శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాడు? పగటి దొంగను శిక్షించే ఉద్దేశం లేకపోతే అతన్ని పట్టుకోవటము, విచారించటము దేనికి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పగటి దొంగ పట్టుబడటంలో నగరపాలకుడి పడిన శ్రమేమీ లేదు. దొంగ ఎంతో మానవత్వం కలవాడు అయితే తప్ప నగరపాలకుడి ఎత్తుపారే అవకాశం లేదు. మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించడం సాధ్యం కాదు. నగరపాలకుడు గంగుకు స్వల్ప శిక్ష అయినా వేయకపోవడానికి అతని విచారణ బహిరంగంగా జరపటానికి తగిన కారణం ఉన్నది. గంగు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. అతని ముఖం 10 మందికి తెలిసిన తర్వాత అతను పగటి దొంగతనాలు చేయడం సాధ్యం కాదు. ఇతనే పగటి దొంగ అని అందరికీ తెలియజెప్పేందుకు నగరపాలకుడు బహిరంగ విచారణ జరిపాడు. అతను ఎవరు అని అందరికీ తెలిసాక అతను దొంగతనాలు చేయడం సాధ్యం కాదు. కనుక
అతన్ని శిక్షించకుండా వదిలేశాడు అన్నాడు.